హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ ట్యాబ్ సిస్టమ్ లో వెల్కమ్. ఈ రోజు మరొక ఆన్లైన్ స్కామ్ గేమ్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు thumbnail లో చూసినట్టు అదే గేమ్ అనమాట. అందర్ బహార్. అందర్ బహార్ ఇంతకు ముందు దీన్నే లోనా బయట అనేవారు అనమాట. అయితే ఈ గేమ్ కి ఇప్పుడు అన్ని గేమ్లు కూడా ఆన్లైన్ లో అఫీషియల్ గా వచ్చేసినాయి కదా. ఈ అఫీషియల్ గా ఎప్పుడైతే పెట్టారో ఇంకా పెద్ద జెంటిల్ మ్యాన్ గేమ్స్ లాగా వీటిని మనందరం ఆడేస్తున్నారు, ఆశైపోతున్నారు. దాని గురించి ఇప్పుడు లోనా బయట అనే ఒకప్పుడు ఆడుకునే ఆ గేమ్ ని అందర్ బహార్ అని చెప్పేసి ఒక జెంటిల్ మ్యాన్ గేమ్ లాగా ఆన్లైన్ సైట్ లో సెట్ చేసేటప్పటికి అందులో ఆడి పోగొట్టేసుకొని చాలా మంది ఆశైపోతున్నారు. అయితే ఈ గేమ్ గురించి నేను ఈ రోజు చెప్పబోతున్నాను. ఇది ఎలా జరుగుతుంది, ఇందులో స్కామ్ ఎలా చేస్తారో అన్న విషయం పూర్తిగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు. అయితే ఒకప్పుడు ఈ గేమ్ ని పొలాల గుట్టంట ఎక్కడో ఒక మారుమూల ప్రదేశాల్లో కొంతమంది కూర్చొని ఒక ఎక్కువసేపు కూడా ఆడిపోతారు. దీన్ని యాక్చువల్గా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా తెలుస్తుంది, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తాను. దీన్ని లోనా బయట అంటారు. లోనా బయట కాకుండా కోతాట, కోతాట అని కూడా అంటూ ఉంటారు అనమాట. దీన్ని చెప్పాను కదా ఇంతకు ముందు. ఒక చెట్లు మూల, గుట్ల మూల, ఎక్కడ పొలాల గొట్టులను ఎవరో దేవుని మారుమూల ప్రదేశంలో పోలీసులు పట్టుకుంటారని చెప్పి చాలా ఏంటంటే భయంగా ఆడేవారు. అది కూడా గంటల తరబడి కాదు, జస్ట్ ఒక గంట తేడా ఉండతో ఒక అరగంట ఈ టైప్ లోనే ఆడతా ఉండేవారు అనమాట. ఏదో ఒకటి ఎవరికొకటి వస్తమో చెందుతమో ఇది అక్కడ క్లోజ్ చేసేవారు, వెళ్ళిపోయేవారు. ఇది ఒకప్పుడు జరిగే ఈ అందర్ బహార్ గేమ్ పుట్టుపూర్వకాలం. అయితే ఇప్పుడు ఇదే గేమ్ ని ఈ ఆన్లైన్ సైట్ గేమ్స్ లో అందర్ బహార్ అని చెప్పేసి సెట్ చేసేసి జనాల మీద వదిలేసాడు అనమాట. అప్పుడు అయితే కొంచెం భయం అంటూ ఉండేది, కొంచెం భయం అంటూ ఉండేది. ఎక్కువసేపు ఉంటే పోలీసులు పట్టుకుంటారనో అలాగా ఉండేది. తొందరగా ఏదో ఎవరికి కూడా కొత్తగా పోవడం ఏదో జరిగేది. చేప చదువుకొని పారిపోయేవారు. ఇప్పుడు భయం లేదు. డబ్బులు పోయినా సరే వెంటనే ఇప్పుడు అక్కడ డబ్బులు పోయినాడు ఇంకా అక్కడతో ఆగిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు మూసుకొని. ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బులు పోతే వెంటనే ఎవరు పూజ చేసుకోవడం, వేసుకోవడం, ఆడడం, ఇది తతంగం. అయితే ఇది పక్కన పెడితే, అయితే ఈ గేమ్ గురించి చెప్తుంటే అందరు బహార్ అంటే తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఇది నేను చెప్పి ప్రతిదీ కూడా మీకు ఈ అవగాహన రావాలి. ఈ గేములు ఎలా మన మీదకి ఒక ఏంటి మానవ బాంబులు ఎలాగోదో వదులుతారో టెర్రరిస్టులు, ఆ టైప్ లో మన మీదకి గేమ్లని బాంబుల్ని మన మీదకు వదిలి మన దేశ ప్రజలని, మన యువతని ఎలా నాశనం చేస్తున్నారు మీ అందరికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ గేమ్లన్నింటి గురించి, ఆన్లైన్ గేమ్లో జరిగే స్కామ్ల గురించి మీ అందరికి చెప్తున్నాను అనమాట. అయితే విషయం ఏంటంటే, ఇది ఎలా ఉంటదంటే ఈ గేమ్ అందరు భారతి ఒక కార్డ్ తీస్తాడు. కార్డులు ఉంటాయి, కార్డులన్నీ తీసి మధ్యలో కట్ చేసి ఒక కార్డ్ బయట తీస్తాడు. తీయగానే అది జోగర్ అంటారు అనమాట. దాన్ని తిరగేసి పెడితే అది రెండో మూడో కింగ్ ఏదో ఒకటి వచ్చింది అనుకో. సపోజ్ కింగ్ వచ్చింది, మధ్యలో కట్లో తీసి పెడితే కింగ్ వచ్చింది. ఆ కింగ్ ని జోకర్ అంటారు. అక్కడ పెడతాడు. మధ్యలో పెట్టిన తర్వాత రెండు బాక్సులు ఉంటుంది. అటు అందరూ బహార్ అని, ఇక్కడ నుంచి ఈ ప్యాక్ ని ఒక్కొక్క కార్డు తీసి పెడతా ఉంటాడు. ఒక్కొక్క కార్డు పెడతా ఉంటాడు. అప్పుడు అందర్ అని వేసిన వాడికి ఆ కార్డు తీసినప్పుడు యోగర్ కింగ్ అనుకున్నాం కదా, ఈ కార్డులు తీసేటప్పుడు ముందు తీసి అందరి మీద పెడతాడు. తర్వాత కింగ్ రాలేదనుకో, తర్వాత కార్డు తీసి బహార్ మీద పెడతాడు. ఇలాగా లోనా బయట అంటే ఈ అందరు బహార్ అంటే లోనా బయట అనమాట. కోతాట అని అంటారు. ఓకే, అయితే ఈ కార్డు తీసి పెడతా ఉంటాడు. అటు బాక్సులు ఇటు బాక్సులు. ఈ ఎందులో అయితే అందరు వచ్చిందా బహార్ లో వచ్చిందా వచ్చే వరకు తీస్తాడు. ఈ లోపల బెట్లు వేసుకుంటూ ఉండాలి. ఈ కింగ్ అన్నది అందరిలో పడుతుంది లేకపోతే బహార్ లో పడుతుంది అని. ఈ టైపు గేమ్ ప్రాసెస్ ఈ టైప్ లో ఉంటుంది అనమాట. అయితే ఎవరు ఇటువైపు వేసారో వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇది గేమ్ ప్రాసెస్ అనమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క కార్డు తీసి ఇలా పెట్టే టైంలో ఒక నిమిషం ఆగుతాడు. మళ్ళీ బెట్లు వేసుకోవాలి. ఇంకా రాలేదు కాబట్టి, కింగ్ అన్నది రాలేదు కాబట్టి మళ్ళీ బెట్లు వేసుకోవాలి. ఇంకా పెంచుకోవచ్చు అనమాట ఎంతసేపు అయినా. ఈ కార్డు కింగ్ ఎటో గట్టు వచ్చే వరకు జస్ట్ టైమింగ్ ఇస్తా ఉంటాడు మధ్యలో. మనం ఈ లోపల బెట్లో ఇప్పుడు బిగినింగ్ లో 100 రూపాయలు వేసుకుని ఉంటే ఓకే, ఇంకా వేసుకోవచ్చు. అది మనం ఇంకా ఇటైపోతుంది అండి. ఇలా ఉంటది అన్నమాట ఈ గేమ్ ప్రాసెస్. అయితే మనం ఈ గేమ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ మరి స్కామ్ ఎలా చేస్తారో
అంటే వెనకాల సెటప్ అంతా టీవీ పెట్టి ఉంటది, సెటప్ కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ టైమింగ్ ఇస్తుంది, ఇక్కడ టైము డేటు బాక్స్ ఇక్కడ రెడీ పెట్టేసి ఉంటది. ఆ మళ్ళీ ఒక మనిషి రియల్ గా కూర్చొని అఫీషియల్ గా చేస్తా ఉంటారు. అంటే ఈ సెటప్ అంతా చూసేటప్పటికి లైవ్ లో పాటు చేస్తున్నాడు, ఇంకా ఇదంతా స్కామ్ ఎలా ఉంటది, మన అదృష్టం మీద కొంచెం ఆలోచించి చేసుకునే దాన్ని బట్టి ఉంటది కదా అని చాలా మంది ఇక్కడే అనమాట ఈ స్కామ్ లో ఇరుకు చెందుతున్నారు. ఒకటి చెప్తున్నారంటే, మన డబ్బు ఆశే వీళ్ళ స్కామ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ముందు వీళ్ళు ఎలా స్కామ్ చేస్తారన్నది మీరు తెలుసుకోండి. ఈ సెటప్ అంతా చూసి లైవ్ లో తీసేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ అంతర్బహారణి గేమే కాదు, చాలా గేమ్లు కూడా ఇటువంటి లైవ్ లో తీసే గేమ్లలో చాలా మంది యువత ఇలాగే లైవ్ లో తీస్తున్నారు. ఎటువంటి సెటప్లు కరెక్ట్ గా ఉంటున్నాయి, ఇంకా స్కామ్ ఎలా జరుగుతుంది, మన అదృష్టం మన లక్ మీద వేసుకోవాలి కదా అన్నట్టు అనుకుంటారు అనమాట. అలానే ఆడుతున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, పూర్తిగా వీడియో చూడండి. అయితే ఈ గేమ్ చాలా విధాలుగా స్కామ్ చేస్తారన్నమాట. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయని విన్న తర్వాత అన్న ఇలా జరుగుతాయా, ఇలా చేయగలుగుతారా అని అంటే ఒక విషయం చెప్తానంటే, ఇలా చేయగలుగుతారా అని మీరు అనుకుంటున్నారే, ఇలా ఎందుకు చెయ్యలేరు అని మీరు అనుకున్నారంటే ఈ గేమ్ నుంచి ముందు బయటకు వస్తారు. కాబట్టి నేను చెప్పేదంతా కూడా ఏదో ఊహించో కల్పిత పాత్రలు కాదు. మీరు ఒకసారి నేను చెప్పింది ఆ మైండ్ లోకి ఎక్కించుకొని మీకే అర్థమైపోద్ది అలా చేస్తారో లేదా అన్న విషయం. అయితే ముందుగా ఎలాగంటే ఆ ఈ వీడియోలన్నీ కూడా ఈ టైము ఇవన్నీ ఉన్నా సరే ఈ వీడియోలని స్క్రిప్టెడ్ వీడియోలు అంటారన్నమాట. అంటే ముందుగానే ప్రీ రికార్డింగ్ చేసిన వీడియోలు అనమాట. కొన్ని ప్రీ రికార్డింగ్ వీడియోలు ఉంటాయి, వాటిని ముందుగానే చేసి ఈ సెటప్ ఇదంతా ఉంచి జస్ట్ స్కిప్ చేస్తారన్నమాట వీడియోని. ఈ కోడ్ తీసే నెక్స్ట్ బెట్ ఏదైతే ఉంటుందో బెట్లన్నీ ఎక్కువ ఏ పెడతాయో వెంటనే కార్డు తీయాలి. కాబట్టి ఒకవేళ ఆ కార్డు కనుక ఈ తీసే కార్డు కనుక ఎక్కువ బెట్లో పట్టా ఊడిది నెక్స్ట్ కార్డే అనుకో, అందరిలోనే వేసేసారు చాలా మంది. ఈ కార్డు కూడా ఈ జోకర్ ఈ సంబంధించిన అందరిలో పడిదే అనుకో, అప్పుడు జస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేస్తారు. స్కిప్ చేసి జస్ట్ ప్లే చేస్తారు. ఇది మన కంటికి కూడా తెలియదు అనమాట, మన కంటికి కూడా తెలియదు. అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఇక్కడ కార్డు తీస్తున్నప్పుడు అది ఇక్కడ అందరిలోనే పడుతుంది ఇది అని వీడికి ఎలా తెలుసు, తీసేవాడికి ఎలా తెలుసు, మరి అప్పుడు వీడియోని ఎలాగా స్కిప్ చేయగలుగుతారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే లాజిక్ నేను చెప్తానండి. ఈ కార్డు తీసే మిషన్ ఉంది కదా, ఈ కార్డు కిందకి ఎలా ఉంటాయి కదా, ఇక్కడ ఒక కెమెరా ఉంటది, చిన్న కంటికి కనబడని కెమెరా ఉంటది. ఇక్కడ ఆపరేటింగ్ చేస్తా ఉంటారు. ఈ కార్డు నెక్స్ట్ ఏమొస్తుందో ఈ కెమెరా బట్టి ఇక్కడ వీళ్ళకి స్క్రీన్ మీద వాళ్ళకి వెనకాలండి ఆపరేట్ చేసేవాడికి వాడికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇది ప్రతి కార్డు ఇలా తీయగానే ఇక్కడ కెమెరా ఉంటుంది కదా, ఈ కార్డు తీయగానే దీని కింద ఏముంటుందో, ఈ కార్డు తీయగానే దీని కింద ఇక్కడ కెమెరా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గా చెప్పింది నేను కరెక్ట్ గా ఆలోచించాను, మీకు అర్థమైపోతే ఆ కార్డ్ అనమాట కెమెరా, ఇక్కడ కెమెరా ఉంటుంది అనమాట. ఇది కార్డు ఎలా తీయగానే నెక్స్ట్ ఈ కెమెరా ఫోకస్ చేస్తుంది, ఇక్కడ కార్డు ఏంటో వీడికి వెనకాల ఇది నడిపే వాడికి ఉంటది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ నెక్స్ట్ ఎక్కువ బెట్ల పడిన కార్డు వస్తుందని తెలిసినప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తారు కదా వెనకాల ఉండి, అప్పుడు ఏం చేస్తారంటే వీడికి తీసేవాడికి ఉన్నాడు కదా, వాడికి సిగ్నల్ వెళ్తుంది. ఈ సిగ్నల్ అన్నది మీరు కూడా ఆలోచించండి. ఈ కార్డు తీసేటప్పుడు ఒకసారి కార్డు తీసేటప్పుడు వెంటనే తీసి ఇలా పెట్టాడు, కార్డు ఇలా తీసి ఇలా పెట్టి జస్ట్ ఒకసేపు ఆగి బెట్లు పడిన తర్వాత మళ్ళీ ఏదో సర్దినట్టు ఇలా 2 నిమిషాలు చేసి మీరు గమనించాలి. గేమ్ ఎవరైనా ఆడిన వాళ్ళు ఉంటే కనుక గమనించాలి, మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఒకసేపు వాళ్ళు ఉంచి కార్డు ఇలా ఉంచి అప్పుడు ఇలా తీసి పెడతాడు. ఇదనమాట. మరి ఇలా కార్డు తీసి ఇలా పెడుతున్నప్పుడు ఇది ఓకే నెక్స్ట్ ఇది అని చెప్పేసి వీడికి సిగ్నల్ వస్తుంది. మరి వీడికి సిగ్నల్ వచ్చినప్పుడు వీడు ఎలా తీస్తాడు అంటే జస్ట్ ఈ తీసే కార్డుని వీడికి సిగ్నల్ రాగానే తీసేవాడికి సిగ్నల్ రాగానే వీడు ఏం చేస్తాడంటే జస్ట్ కార్డుని ఇలా పైకి లేపి ఇలా కింద తీస్తాడు అనమాట. అది ఉన్నా జస్ట్ ఇలా పైకి లేపి ఆ కెమెరా ఓకే ఫోకస్ ఇలా తీస్తాడు అనమాట. అదేవిధంగా కార్డుని జస్ట్ పైకి లేపుతాడు అనమాట, లేపి తీసి డిస్ప్లే చేస్తాడు అనమాట. ఇది ఈ గేమ్ అంతట్లో జరిగే స్కామ్ అనమాట.
మరో విధంగా ఎలా స్కామ్ చేస్తారంటే ఈ కార్డులు ఇక్కడ డిస్ప్లే ఇలా పెడతారు కదా, ఇలాగ అంటా ఉంటారు. కార్డు తీసిన తర్వాత ఇక్కడ రన్నింగ్ చేస్తారు, ఎందుకంటే స్క్రీన్ మీద ఈ కార్డు ఏంటి అన్నది పడాలి కాబట్టి అన్నట్టు ఇలా రుద్దుతారు. ఇది అంతా కూడా ఏంటంటే ఈ కార్డు తీసి ఇలా పెట్టగానే ఇది డిజిటల్ కార్డ్స్ అనమాట. ఇవి డిజిటల్ కార్డ్స్. ఈ కార్డుని ఇప్పుడు ఇలాగ అనగానే ఒకవేళ వీళ్ళకి అది కావాల్సింది కాదనుకో, వీళ్ళకి ఎక్కువ పడ్డ పెట్రోల్ కార్డ్ అనేది ఇది చేసినప్పుడు ఈ స్క్రీన్ అన్నది ఏంటంటే ఆటోమేటిక్ డిజిటల్ కార్డుని మార్చుతుంది అనమాట. అంటే ఈ ఒకవేళ కింగ్ జోకర్ కింగ్ అనుకున్నావు కదా, ఇది కింగ్ అనుకో, జస్ట్ దీని మీద చేయగానే ప్రొవైడ్ చేయగానే ఇక్కడ అది డిజిటల్ కార్డు ఇది వెంటనే వేరే దాగా మార్చుతుంది అనమాట. మార్చితే తీసుకొచ్చి ఇలా పెడతాడు, మామూలుగా వేరే కార్డు అవుతుంది ఇది. ఇలా డిజిటల్ కార్డులు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ లో వాడుతూ ఉంటారు అనమాట. ఇంకా ఇలా అనేక రకాలుగా స్కామ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇవన్నీ మేము ఇదంతా ఇదంతా ఇలా జరగదులే అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, కోతాట అని చెప్పాను కదా, లోనా బయట ఇంతకు ముందు ఆడేవారని. అప్పుడు ఒక 10 మందో 20 మందో కూర్చొని ఆడుతున్న వాళ్ళ మధ్యలోనే ఈ కార్డ్ తీసిలా వేసి వాడు ఒక స్పెషలిస్ట్ ఉంటాడన్నమాట. వాడు ఏంటంటే అందరూ బెట్లే చూసుకుంటారు, ఇలా మధ్యలో జోకర్ పెడతాడు, లోన బయట పెడతాడు ఒక కట్నే, ఆ కార్డ్స్ ని ఇలా తీసి వేస్తా ఉంటాడు. ఈ తీసే ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే, ఈ కార్డు తీసే విధానం కింద కార్డు పెట్టుకుంటాడు. ఈ కార్డు పెట్టుకుని ఎప్పుడైతే వీడు ఇలా చేస్తూ ఉంటాడు, బయట లోన ఇలా వేస్తా ఉంటాడు. చేసినప్పుడు వీడికి నెక్స్ట్ కార్డు కింద పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇక బయట పడాలి అన్న కార్డు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ కింద పెట్టుకుని ఉంటాడు అన్నమాట. అది జస్ట్ కార్డుని తీసి మన కంటికి కూడా తెలియకుండా ఇలా తీసేటప్పుడు తప్పమని కింద తీసి లాగేస్తాడు. ఇది చాలా మందికి, కొన్ని మందికి తెలియదు. ఇలా కోతాట అనేది, లోన బయట అనేది కొంతమంది ఆడి అందులో మోసం చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ కార్డులు ఎలా తీస్తారని, తీసేవాడు ఎక్స్పర్ట్ ఎలా ఉంటాడని. కాబట్టి ఒక 20 మంది 10 మంది ఆడే మధ్యలోనే ఈ కార్డు తీసేవాడు వాళ్ళ ఎవరికి కూడా తెలియకుండా అంత లాజిక్ గా కింద కార్డు తీసి ఇలా కొడుతున్నాడు అని అంటే, కొట్టుతాడు అంటే, ఇక్కడ ఎక్కడో సెటప్ చేసుకొని ఆడు ఆ కార్డులో, డిజిటల్ కార్డులో, మామూలు కార్డులో ఏంటో కూడా తెలియదు, ఆడి ఉన్న లైవ్ వీడియో ఏంటో కూడా తెలియదు, అక్కడ ఏం సెటప్ చేశారో ఏంటో కూడా తెలియదు. ఏమీ తెలియకుండా ఒక గేమ్ అందర్ బహార్ అని పెట్టేసి మీకు తెచ్చేస్తే ఇందులో ఏమి ఆలోచించకుండా మనం ఆడేమా, అందరు వేసామా, బహార్ వేసామా, మనకు వచ్చిందా పోయిందా, పోతే మళ్ళీ దాని మీద వేసుకుందాం, లేదంటే మళ్ళీ డబ్బులు అప్పు చేసుకుని డిపాజిట్ చేసుకుని ఆడుకున్నాం. మనకు కావాల్సింది ఇదే. అంతే తప్ప అసలు ఈ స్కామ్లు చేస్తున్నారు, ఫ్రాడ్లు చేస్తున్నారు, ఇటువంటి గేమ్లతో మనం మోసం చేస్తున్నారు, మనం ఇంకా లాస్ అయిపోయి అప్పులు అయిపోవడానికి దేనికోసం, ఇవన్నీ మనకి వద్దు. మనం ఆడాలి, మన థాట్ ఆడాలి, పోవాలి, అప్పులు పాలైపోవాలి. కాబట్టి నేను ఇంకా ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఏ గేమ్ అయినా, ఈ అందరి బహారే కాదు, ఇంకా ఇటువంటి గేమ్లు చాలా ఉన్నాయి, ఇలా ఓట్ తీసే గేమ్లు. ఏ గేమ్ అయినా సరే ఆన్లైన్ సైట్ లో జరిగే గేమ్ ప్రతిది కూడా స్కామ్, ఫ్రాడ్ అనమాట. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడే వీటి గురించి తెలుసుకోండి, అవగాహన చెందండి. ఎందుకు చెబుతున్నాను అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ స్కామ్ ఇలా జరుగుతాదేంటి అని అనకండి. ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఇంత అప్పులు పాలైపోయి ఉన్నారన్నమాట. కాబట్టి దయచేసి ఫ్రీగా ఇచ్చేయడానికి ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఏమి డబ్బులు మనకి ఫ్రీగా ఇవ్వడం. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటూ ఇప్పుడే ఈ ఆన్లైన్ సైట్ గేమ్ నుంచి బయటకు వచ్చేయండి. కాబట్టి మీరు అప్పులు పాలయ్యి బాధపడతామే కాకుండా, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, మీరు అప్పులు పాలయ్యి మీరు మనశ్శాంతి లేకుండా బాధపడతా ఉండటమే కాకుండా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని కూడా బాధపడద్దు. ప్లీజ్ దయచేసి ఇప్పుడే ఈ బెట్టింగ్ స్టాప్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.